ఎవరు రప్పించాడు కదా వచ్చాడు లేదా ఆడ చేయరా స్విచ్ ఆఫ్ వస్తుంది. నోరులు పారేసుకోవటం కేసులు పడుతున్నాయి అవసరం అది కేసేయండి. ఫేస్బుక్ మీద నెంబర్ల మీద డబ్బులు దిగారని చెప్పేసి కేసు పెట్టారు. ఎందుకు పెట్టామని అడిగితే ఎవడో నోటిఫికేషన్ మాట బాగా ఆధార్ చూసుకుందాం అంటారు. ఏం చూసుకుంటాడు అమ్మని చేయించారు చేయండి చూద్దాం గవర్నమెంట్ వచ్చినా కూడా ఉండాలని ఇంకేమన్నా నోరు పారేసుకుంటే సుఖం లేదు కదా. చేసావు చేయండి పక్కన ఏమైనా ఉంటే చేయండి ఫోన్ రమ్మని వచ్చాడని చెప్పండి. ఆధార్ రమ్మన్న అంటే వచ్చాడని చెప్పండి. ఊరుకుంటున్నారులే అనుకుంటున్నారు ఇదే. చిన్న మా పక్కన ఎవరు ఉంటే చేయి ఫోన్ చేయి వచ్చాడు రమ్మన్నావు మాకేం తెలుసు మేము ఇంటికాడ ఉంటే ఆయన పక్కన ఎవరుండారో నేను ఒకళ్ళు రౌడీ అనుకున్నాను ఊళ్ళో ఏమన్నా లేదంటే యాదాపు చూసుకున్నాడు అనిపించినా ఒకటి నేను ఏమన్నా పియ్యని పెరిగిపోతాయి ఎరదాకా ఏం చూసుకుంటాడు ఊళ్ళో మొత్తం ఎవడో ఒకళ్ళు ఆయన ఒకటి మొత్తం మీద జరిగిపోయిందిరా. దాని గురించి ఎందుకు అంటే సరిపోతుంది. యాదర్రా ఇవన్నీ ఎందుకు అడిగి పెట్టావు కేసు పెట్టావు రమ్మని ఇంటికి రమ్మని ఇంటిగా ఉండపోయాడు మరి పంచాయతీ మొత్తం మీద ఒక్కడే మగోడు ఇంకెవరో లేడు అసలు. ఫోన్ ఎవరు చేశారు ఫస్ట్? నేనే చేశా. దేనికి చేశారు? కంప్లైంట్ పెట్టాడు. దేనికి? సమాచారంలో అంట ₹1.5 వార్డు నెంబర్లోనూ సర్పంచ్ అందరూ కలిసి పెట్టారని చెప్పి పెట్టాడు. అవును, నువ్వు లీగల్కి వెళ్ళాలి కదా. నువ్వు లీగల్కి వెళ్ళాలి. నీకు అవసరం ఫోన్ చేయడానికి. నా గురించి పెడతా మీ ఆయన ఎవరు అసలు? మీరెందుకు చేశారు? నానెవరు? మీరేం చేయకపోతే పెట్టాడు కదా అక్కడ. నాకు తెలియలేదు అంతా. మాట్లాడతాం మరి నాకు తెలిసిందే చెప్తున్నా. మీరు ఫోన్ చేసి రమ్మన్నాడు కదా రమ్మని మాట్లాడతావు రమ్మని వస్తాడు. వచ్చేదాకా ఆగండి. ఏం చేస్తారు? తగ్గించుకోండి. మీరు తగ్గించుకోవాలి. ఎప్పుడో మోగోడు ఊరు మొత్తం మీద ఎవడో లేడు. మీరే మగలు వదిలేసండి. అది కాదు ఇప్పుడు ఇష్యూ అయింది. లీగల్కి వెళ్ళాలి కదా. వస్తాడు. వచ్చేదాకా ఆగండి. అన్నాడు నువ్వు కూడా అట్లా మాట్లాడకూడదు. అట్లా కాదు. అది రాంగ్ మాట్లాడతావు. లేదా విజయవాడ ఎందుకు వస్తాడు? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు అంటున్నారు. చూస్తున్నా రమ్మన్నాడు. రమ్మను ఫోన్ చేయాల్సిన అవసరం లేదు కదా. ముందు మీకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు కదా. అవును, పోలీసులు వస్తారు కదా కంప్లైంట్ వస్తే. అందుకే అడిగాడు. పోలీసు వాళ్ళు వచ్చి ఎన్ని చెప్తే నువ్వు ఇంటికాడ కూడా ఉండవు. పోలీసు వాళ్ళు వచ్చి ఎన్ని చెప్తే నువ్వు ఇంటికాడ కూడా ఉండవు. దేనికి వస్తారు? కేసు పెట్టింది మీ మీద, మా మీద కాదు కదా. ఇక్కడ వాగొద్దు. మీరు ఇంటికాడ వాగొద్దు. నువ్వు ఇంటికాడ వాగొద్దు. బొచ్చులే అదే పీకోవాలి వస్తే. అన్ని తెలుసు, అన్ని చూసాం. కలవండి. ఇక్కడ వాగొద్దు. ఫస్ట్ ఇక్కడ వాగొద్దు. ఇక్కడ వాగొద్దు అసలు. ఇక్కడ నుంచి వద్దు. ఇక్కడ లేకండి ఫస్ట్. అయితే ఇక్కడ నుంచి లేకండి. ఇంటి ముందు లేకండి ఫస్ట్. ఇక్కడ నుంచి లేకండి. నా ఇల్లు ముందుది. నా ఇంటి ముందు నుంచి వాగొద్దు. అంతే. వచ్చినప్పుడు మాట్లాడుకోండి. ఇక్కడ వాగితే బాగోదు. మా ఇంటికి వచ్చారండి. ఎవరేమంటారు? మీ ఆయన రమ్మను. ఇక్కడ లేకండి ఫస్ట్. మాకు తెలుసులే ఎట్లా మీకే సంబంధం. ఇప్పుడు అందరూ మండలం పెద్దయాదల పంచాయతీలోని శనియాదలో తమ్మా చెరువు అనే దాని మీద నేను కంప్లైంట్లు పెట్టజరుగుతుంది. దాని మీద నేను కలెక్టర్ గారికి 4 సార్లు కంప్లైంట్లు పెట్టాను. కంప్లైంట్లు పెట్టినప్పుడు దాని మీద స్పందించపోయినప్పుడు కలెక్టర్ గారు స్పందించకపోతే నేను దాని మీద కోర్టుకి వెళ్ళాను. కోర్టుకి వెళ్ళటం మూలంగా వాళ్ళకి 3 రోజులు బట్టి 4 రోజులు బట్టి ప్రెషర్ పెరిగింది. అవగాహన జనసేన ప్రెసిడెంట్కి
గల్లా తిమ్మోతి. అతను ఏం చేశాడంటే దాని మీద 1,50,00,000 రూపాయలు మైనింగ్ చేసి దాని మీద మైనింగ్ బిల్ లేకుండా ఏమీ లేకుండా అంతకన్నా గతంలో కానీ నేను మీడియాకి ఇచ్చాను, అవన్నీ తెలిసినవి. ఇవాళ ఎక్కడ బయటడిపోతాయి అని చెప్పేసి నన్ను బెదిరిస్తున్నాడు, కేసు ఎత్తేసుకోమంటున్నాడు. ఇంటికి వచ్చి రౌడీయత్తంగా జనాలను పంపించి ఇంటికాడ నేను లేనప్పుడు ఆనాల మీద రాను, పిల్లల మీద రాను. నిన్న వచ్చి నన్ను సాయంత్రం 7:30 వచ్చి రద్దాంతం చేసి ఇంటికాడ అమ్మా బూతులు తిప్పి జనాన్ని పంపించి ఇష్టం వచ్చినట్టే చేస్తున్నాడు అతను. మరి అతని మీద ఏ చర్యలు తీసుకుంటలేదు ప్రభుత్వం కానీ ఈ ఆఫీసర్లు కానీ ఎవరో కూడా. మరి మా బోర్డుగా మా ఎసుంటి రక్షణ అనేది ఎట్టగమని నేను అడుగుతున్నాను. అక్కడే గతంలో కూడా చాలాసార్లు నేను కంప్లైంట్లు పెట్టాను. అంతక్రితం ఒకసారి నన్ను ఇట్టగే దారి కాసి కొట్టించాడు, ఒకసారి అంటో ఎస్సీ ఎస్సీ కేసు పెట్టించాడు. ఈ విధంగా చేపిస్తున్నాడు గల్లా తిమ్మోతి అనే వ్యక్తి. ఇంటికి వచ్చి అంటే వాళ్ళ నాన్నని వాళ్ళ మామని వేరే వాళ్ళని పంపించి వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ వాళ్ళ ఆవిడ మేనమామ కొడుకుని పంపించి రౌడీజం చేపిస్తున్నాడు. వికృతి పూర్ణ అనే వ్యక్తిని వీళ్ళందరినీ ఈ రకంగా చేపిస్తున్నాడు. అంటే ఇప్పుడు అవినీతి జరిగిందని ప్రశ్నిస్తే ఈ విధంగా మాకు చేయమని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారా లేకపోతే అధిష్టానం చెబుతుందా అనేది నేను అడుగుతున్నాను. మరి దాని మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారనేది ఇక ఆ పార్టీకే వదిలేస్తున్నాం. నేను గతంలో జనసేనలో ఉండి అతను గెలిపించి అన్ని విధాలు చేపించి వాళ్ళు టీడీపీలోకి వచ్చానని చెప్పేసి అది ఒక కక్ష పెంచుకున్నాడు నా మీద. ఏంటి ఒక రకంగా కాదు, ఒక ఇది కాదు, ఇవన్నీ వాళ్ళు అతను అవినీతి చేసినవన్నీ నేను బయటకు లాగుతున్నానని చెప్పేసి అది ఒక కక్ష నా మీద. మరి ఆ విధంగా ఉంది వ్యవస్థ. మరి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, అధికారులకు ఉంది. నేను ఇప్పుడు మా ఆవిడ రాత్రి ఈ రకంగా ఈ స్లీపింగ్ ట్యాక్స్ వెళ్ళలేసింది, ఆత్మహత్య చేసిండే వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఇది చేసినందుకు. ఏంటి మరి దాని మీద ఏం చేస్తారో అది పోలీసు వారికి కంప్లైంట్ వెళ్ళింది, మీడియా వారు వచ్చారు, అందరూ గమనించారు. కాబట్టి దాని మీద కంప్లైంట్ తీసుకోవాల్సిందని గల్లా తిమ్మోతి, పవన్ కుమార్, వికృతి పూర్ణ, గళ లక్ష్ణ, కంచల్పల్లి, కోదండ రామారావు ఇలా 5 మీద చర్యలు తీసుకోవాల్సిందని కోరుతున్నాను. పోలీస్ కేసు పెట్టారా? పెట్టాను. ఎప్పుడు పెట్టారు? ఇందాక 12 తీసుకున్నారండి. ఎస్ఐ గారు వచ్చి కానిస్టేబుల్ ఇచ్చారు, రాసుకున్నారు. ఎస్ఐ గారు వచ్చి మళ్ళీ ఇంటికి కనుక్కుని వెళ్ళారు. అది జరిగింది.